ఈ పనుల్లో కనిపించలేదు. ఏమైంది సందీప్ అట్లా సాడ కూర్చున్నావు, వర్కౌట్ చేస్తలేవు? నేను నువ్వు చీట్ మీల్ చేయమన్నావు కదా అన్న. అవును. ఇప్పుడు 2 కేజీస్ ఎక్కువ చూపిస్తుంది వెయిట్ నాది. అవునా? ఏమేమి తిన్నావు నిన్న? బ్రేక్ఫాస్ట్ లో బోండా తిన్నా, ఆ, మధ్యాహ్నం బిర్యానీ, ఆ, నైట్ బిర్యానీ, ఆ. ఒక ఐస్ క్రీమ్. చీట్ మీల్స్ ఇచ్చేది నీ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి, నీ సోల్ సాటిస్ఫై అవ్వడానికి, అంతేగాని నువ్వు రోజంతా దొబ్బి తినడానికి కాదు. చీట్ మీల్ అంటే నువ్వు ఒక్క మీల్లో చీట్ చేయాలి, డే అంతా చీట్ చేయడం కాదు. సరే, ఇప్పుడు నిన్న నువ్వు మొత్తం తిన్న దాంట్లో అన్ని కాప్స్ ఉన్నాయి. 1 గ్రామ్ ఆఫ్ కాప్ ఏం చేస్తుంది, నీ బాడీలో 4 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఆ కాప్స్ ఏం చేస్తాయి అంటే గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ చేసి గ్లైకోజన్లో కన్వర్ట్ అయ్యి నీ బాడీలో వాటర్ హోల్డ్ చేస్తుంది. నేను తిన్న దాంట్లో మొత్తం సోడియం ఉంటుంది. మసాలాలు తిన్నావు కానీ నిన్న డబల్ మసాలా తిన్నా. సోడియం ఏం చేస్తుంది, వాటర్ రిటైన్ చేస్తుంది బ్లడ్ స్ట్రీమ్స్లో. అందుకని వెయింగ్ స్కేల్ మీద వెయిట్ పెరగడం, ఫేస్ కొంచెం ఫ్లఫీగా కనబడడం, బ్లోటింగ్ ఉండడం. 1 చీట్ మీల్ అనేది బాడీ వెయిట్ ఎప్పుడు డిసైడ్ చేస్తాం. అందుకని మనం ఏం చేస్తాం, క్యాలరీస్ ని వీక్లీ యావరేజ్ చేస్తాం. ఏం కంగారు అనుకో, 3 days వర్కౌట్ చేయి, నీ రెగ్యులర్ డైట్ కి స్టిక్ అవ్వు, నువ్వు మళ్ళీ అదే వెయిట్ కి వచ్చేస్తావు.